బీఆర్ఎస్ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళెంత బాధపడాలి అంటే ఆఖరికి దేవుళ్ళం కూడా ఇచ్చిపెట్టలే ఓట్ల కోసం. ఏ దేవుడు కనబడతా దేవుడి మీద ఒట్టేసి అవద్దని చెప్పిండు. ఇంకా సిగ్గు లేకుండా పెద్ద పెద్ద ప్రకటనలు పత్రికలలో రుణమాఫీ అయిపోయింది, జరిగిపోయింది. కానీ ఒక రైతులకే కాదు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థమైంది. రాహుల్ గాంధీని పోయి అడిగిండు, సార్ మీరు రావాలి రుణమాఫీ అయిపోయిందని. కానీ రాహుల్ గాంధీ సంవత్సరం తెప్పించుకున్నాడట. పాపం అయిందా కాలేదా వీడితోనే ఆయన పొంకనాల పోతిరెడ్డి ముందే ఆయనతో అబద్ధాలు చెప్తున్నాడని తెలుసుకుంటే 100% బోగస్ ముచ్చట అయిందని తేలిపోయింది. అందుకే రావాల్సిన రాహుల్ గాంధీ కూడా ఎత్తగొట్టిండు. ఏం ఆడపోతే మళ్ళీ తిడతారు ఏం పాడని చెప్పి రాహుల్ గాంధీ కూడా రాలే. రుణమాఫీ కాలే, రాహుల్ గాంధీ రాలే. ఇక రైతులకి ముచ్చట అర్థమైంది. బోనస్ బోనస్ అని ఉదరగొట్టిరు. 500 బోనస్. ఏం రాసిండ్రన్లా మీరు మేనిఫెస్టో చూసిరో లేదో. 2183 ఎంఎస్పి ఉన్నది, దాని మీదికెళ్ళి 500 కలుపుతాం, 2683 రూపాయలు ఇస్తామని చెప్పిండు బోనస్. 2183 ఏ వడ్లది? 2183 ఏ వడ్లది ఎంఎస్పి? దొడ్డుదేనా? మేనిఫెస్టోలోనేమో దొడ్డు వడ్లది పెడతాడు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడేమో ఎంఎస్పి 2183, బోనస్ 500 కలిపితే 2683 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. కానీ బయటకు వచ్చి ఏం చెప్తాడు? క్యాబినెట్ బయటకు వచ్చి సన్నాలకు ఇస్తా అంటాడు. సన్నాలకు నువ్వు ఇచ్చేది సన్నాసి. సన్నవడ్లకు గిరాకే బాగుంటుంది బయట. మామూలుగానే 10% మనోళ్ళు 10% వండిస్తారు, అది అంతకంటే ఎక్కువ వండించారు మన దగ్గర. ఆ 10% గిరాకీ బాగుంటుంది, 2700 రూపాయలు రానే వస్తుంది. నువ్వు ఇచ్చే అక్కడ కూడా లేదు దానికి. ఎందుకంటే సన్నాలకు ఎంఎస్పి ఏమో 2203 రూపాయలు, దొడ్డు మీద ఇంకొక 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. దానికి 500 కలిపినా 2700 వస్తుంది. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా బయట మార్కెట్లో అదే వస్తుంది. అందుకే తెలివిగా ఏం చెప్పిండు పెద్దలు? ఒక సామెత చెప్తారు, గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అంటారు. అంటే అర్థమైందా? ఒక పంతులు ఉంటాడు, పూజ చేస్తాడు కృష్ణునికి. చేస్తా అంటే ఆ పేలపిండి పెట్టి మొత్తం పాలాలు గీలాలు పిండి గిన్నె అని మంచి ప్రసాదం అంతా తయారు చేసి పెట్టిండాడు. ఈ లోపల జోరుగా గాలి కొట్టిందట, ప్రసాదం అంతా ఎగిరిపోయింది. కృష్ణ మొత్తం నీకే నీకే అన్నాడట. ఇది కూడా అంతే. ఇచ్చేది లేదు, బోనస్ పీకేది లేదు. ఎట్లాగో ఆయన 2700 రైతు నీ దగ్గర తీసుకొని కూడా తీసుకోండి, నీకెరికే వాళ్ళకెరికే. అందుకే ఏంది, ఇచ్చే అవసరం లేని దానికేమో నేను సన్నాలకు ఇస్తున్నా అని డైలాగు. సన్నాయి నొక్కులు నొక్కుడు. ఇవ్వాల్సిన దొడ్డువడ్లకేమో మేనిఫెస్టోలో పెట్టిన దానికేమో దిక్కులేదు. బోనస్ బోగస్ అయిపోయింది, రుణమాఫీ ఉత్తముచ్చట అయిపోయింది, రైతు కూలీల సంగతి ఉత్తదే, కౌలు రైతుల సంగతి ఉత్తదే. ఇవన్నీ ఇప్పుడిప్పుడే రైతన్నలకు కూడా మంచిగా అర్థమవుతుంది. ఇక మా ఆడబిడ్డలు ఎన్ని మాటలు చెప్పిరు వాళ్ళకు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు పెళ్లికి, మేము తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి 2.5-3 లక్షల పెళ్లిలేని. రేపు 18 తారీఖు కూడా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి పెళ్లిళ్ళు. లెక్కలేని పెళ్లిళ్ళు ఉన్నాయి 18 తారీఖు. మళ్ళీ శ్రావణ మాసం మొదలైంది, పెళ్లిళ్ళు ఇక లెక్క దివానం లేనండి ఉన్నాయి. మరి ముఖ్యమంత్రికి బంగారం షాపులో తెలియదా? లేక నాకు పతారా లేదా? బంగారం దొరుకుతలేదా? ఏమైందో తెలియదు. గవే మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన 1,00,000 రూపాయల చెక్కులు తప్ప, అది కూడా మొన్నటిదాకా తొక్కిపెట్టిండు. మళ్ళీ మనోళ్ళు కొట్లాడితే, మన పల్లారాజేశ్వర రెడ్డి, మన కౌశిక్ రెడ్డి అందరు కొట్లాడితే ఆఖరికి మొన్న ఎమ్మెల్యేలతో మళ్ళీ ఇప్పించే కథ. లేకపోతే అది కూడా ఎత్తగొట్టే ఆలోచన ఉండే. మళ్ళీ అదే 1,00,000 రూపాయల చెక్కు కేసీఆర్ ఇచ్చిపోయిందే తప్ప తులం బంగారం లేదు, మన్ను లేదు. అందుకే మేము చెప్పినాం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, తులం బంగారం కాదు తులం ఇనుము కూడా ఇయ్యడని చెప్పిన నేనైతే. మీరు రాసి పెట్టుకొని ఈయనే ఇయ్యాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలకు. 2.5 లక్షల పెళ్ళిళ్ళు అయినాయి. కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది, బంగారం రాదు. ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, బస్సులో అల్లం వెళ్ళిపోయి ఏరితే తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు. మాకేదో తెలియకపాయ పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మేము తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ ఏం చేస్తారో చేయరు. మేమెందుకు అంటాం? ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు. ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త కొత్తవి. బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు ఇవాళ. ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది.
ఇక ముసలోళ్ళని మోసం చేసిర్రు. కేసీఆర్ 2000 ఇస్తాడు, మేము 4000 ఇస్తున్నామని. మరి ఇవాళ 2000 4000 కాదు, ఆ ఉన్న 2000 2 నెలలకు కొట్టిర్రు. జనవరి నెలకు కొట్టిర్రు. ఇప్పుడు ఇక మనం ఆగస్టులో ఉన్నాం, ఇంకా జూలై జూన్ పింఛన్లు కూడా పడలే. కాబట్టి సమాజం మొత్తానికి అర్థమవుతుంది. ఈ అన్నిటికీ మించి మన మీద అప్పుడు మాటల దాడి ఏం చేసిరండి? కుటుంబ పాలన అన్నారు. కుటుంబ పాలన ఎక్కడ చూసినా కేసీఆర్ కుటుంబమేనా? మళ్ళీ ఇలా రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనబడుతుంది? మరి ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములే కనబడతాను. సరే, కేసీఆర్ కుటుంబంలో అంటే మేము గెలిచి వచ్చినాం. నేను 5 సార్లు ఎమ్మెల్యే అయినా. హరీష్ రావు గారు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. కవితమ్మ గెలిచింది. ఇట్లా మేము ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినాం. మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు? మిమ్మల్ని తిరుపతి రెడ్డి గారి ఫ్లెక్సీలు ఊరంతున్నాయి. ఫస్ట్ ఇంకా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ పెడితే పాపం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలి, అదొక కథను మళ్ళా అటెన్కి అతికిచ్చిర్రు. కొండలరెడ్డి గారు మరి ఏ అధికారంతో ఆస్ట్రేలియాకు పెద్ద బృందం తీసుకొని పోయిండు కొండలరెడ్డి. ఇంకో తమ్ముడు అమెరికాలో వాళ్ళ తమ్ముడితోని 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇది కుటుంబ పాలన కాదా? చూస్తలేరా ప్రజలు? అందుకే నేను అనేది అన్నీ ఒక్కొక్కటి అర్థమవుతాన్ని. మెల్లమెల్లగా వీళ్ళ వ్యవహారము, వీళ్ళ వైఖరి, వీళ్ళ యొక్క అడ్డగోలు హామీలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతాయి. మనం కూడా ఎగిరితపడద్దు, తొందరపడద్దు. ప్రజలు వాళ్ళకి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. చేయని మంచిగా నడపాలనే కోరుకుందాం. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే బాధ్యతగా పెట్టుకుందాం. తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి రాష్ట్రంలో, రాకుండా ఉండే ముచ్చటనే లేదు. బరాబర్ వస్తాయి. వీళ్ళ దొంగతనాలు కూడా ఒక్కొక్కటి దొరుకుతాయి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే వీళ్ళ కుటుంబ పాలన వ్యవహారాలు. రేవంత్ రెడ్డి గారు బామ్మర్ది ఉంటాడు, సృజన్ రెడ్డి అని. ఆయన కంపెనీకి మొన్ననే దాదాపు 1000 కోట్ల రూపాయల టెండర్ ఇచ్చిండ్రు. అమృత్ అని. అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కంపెనీకే 1000 కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిండ్రు.